వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాస్ డైలీ వైబ్స్. ఒక మంచి డిఫరెంట్ ప్లేస్తో అయితే మీ ముందుకు వస్తున్నానండి. ఇక్కడికైతే మేము బాబా బైద్యనాథ్ అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తం లాగ్లో అయితే ఎలా వెళ్ళాము ఏంటేంటి అనేది మొత్తం అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఫస్ట్ లోకల్ ఎక్కి హవడా స్టేషన్కి అయితే వచ్చేసాం. అక్కడి నుంచి మాకు 7 o'clock అయితే ట్రైన్ ఉంది. అక్కడ ఇంకో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారనమాట. ఇంకా మా పాపకైతే వాళ్ళ ఫ్రెండ్ అయితే దొరికిపోయింది. ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ఇంకా మేమైతే ఇంకా ట్రైన్లో అయితే 7 o'clock అలా ట్రైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా మేము అయితే ట్రైన్లో అయితే కూర్చున్నాం. మళ్ళీ ఇంకా దుర్గాపూర్లో ఇంకొక ఫ్యామిలీ అయితే జాయిన్ అవుతారు. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాం అనమాట. అంటే వాళ్ళు కూడా ఉంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా దుర్గాపూర్లో అయితే ఇంకొక భయ్యా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా మొత్తం 3 ఫ్యామిలీస్ కూడా కలిసి వెళ్తే ఇంకా ఫ్యామిలీస్ అందరూ ఉంటే ఇంకా రచ్చే ఉంటుంది కదా. ఇంకా ఫుల్గా ఎంజాయ్మెంట్ అనమాట. మేమైతే ఎక్కడైతే దిగుదాము అనుకుంటే ఆ స్టేషన్లో అయితే దిగిపోయామన్నమాట. దిగిపోయి ఇంకా 11 o'clock అలా నైట్ దిగాము. ఇంకా ఆ టైంలో కొంచెం చల్లగా అయితే ఉందన్నమాట. ఇంకా స్టేషన్ అంతా కూడా ఇదే స్టేషన్, అంత ఎక్కువ డెవలప్మెంట్ అయితే లేదు, బట్ పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకెంతైనా బీహార్ కాబట్టి కొంచెం అలానే ఉంటుందన్నమాట. ఇంకా దిగాక కొంచెం ఫస్ట్ అయితే టీ అయితే తీసుకున్నాము. ఇంకా టీ తాగేసి కొంచెం చల్లగా ఉందని ఫస్ట్ టీ తాగేసి ఇంకా ఆటో అయితే బుక్ చేసేసుకున్నాం. ఆల్రెడీ మా హస్బెండ్ నెట్లోనే రూమ్ అనేది బుక్ చేసుకున్నారనమాట. 3 rooms బుక్ చేసేసుకున్నాం మేము. ఇంకా ఆటో అక్కడి నుంచి అయితే మేము ఎక్కడికైతే వెళ్దాము అనుకుంటే అక్కడికైతే ఆటో అయితే బుక్ చేసేసుకున్నాం. టీ తాగాక ఇంకా డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోయి ఇంకా అక్కడ నైట్ అంతా కూడా అక్కడ స్టే చేసేసుకున్నాం. ఇక్కడ ఎర్లీ మార్నింగే ఇంకా మనం వెళ్దాము అని చెప్పేసి ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇంకా బయలుదేరడానికి అయితే రెడీ అయిపోతున్నాం. 5:30కి అంతా రెడీ అయిపోవాలని చెప్పి ఆల్రెడీ టోటో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. హెవీ రష్గా అయితే ఉంటుంది. మనం 5:30కి అలాగా రెడీ అయ్యి వెళ్తేనే ఇంకా మనం అక్కడికైతే రీచ్ అవ్వగలం అని చెప్పి ఇంకా మేమైతే మార్నింగ్ 5:30కి అందరూ స్నానాలు చేసుకొని ఇంకా రూమ్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోయాం. అక్కడి నుంచి మళ్ళీ టోటో కట్టించుకొని మనము గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మాకు దాదాపు 5:30కి లైన్ కట్టినప్పటికే మాకు దర్శనం అయినప్పటికీ 11:30 అయింది. అంటే 5 to 6 hours మనం లైన్లోనే ఉండాలి. ఇక్కడ అంటే మేము 300 టికెట్స్ తీసుకొని వెళ్ళాము. ఈచ్ పర్సన్ 300కేనాని అంత 5 to 6 hours లైన్ కట్టారు. చాలామంది ఫ్రీ దర్శనం చూడండి ఎంత పెద్ద లైన్ ఉన్నారో. అంటే వాళ్ళు రాత్రి నుంచి లైన్ కడుతూనే ఉంటారనమాట. రాత్రి లైన్ కడితే మినిమం ఒక 10 to 12 hours పడుతుంది. ఫ్రీ దర్శనం అంటే మనం టోకెన్ తీసుకున్నా కూడా ఈ ఫ్రీ దర్శనంలోనే కలుపుతారు అనుకోండి, కొంచెం మధ్యలో కలుపుతారు. బట్ ఎంతైనా చెప్పుకున్నా ఒక 5 to 6 hours అయితే మనం లైన్ కట్టాలి కంపల్సరీ. ఇది అక్కడ సిస్టమ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇలానే వెళ్తారు. 300కి అయితే ఒక 5 to 6 hours. అదే ఫ్రీ దర్శనంకి అయితే మినిమం 7 to 8 hours. చూసారా లైన్ ఎంతలా ఉందో. ఇక్కడి నుంచి మమ్మల్ని అయితే మధ్యలో అయితే మేమైతే దూరేమన్నమాట. ఇక్కడ చూసారా లైన్ ఇంకా మనం అలా నించోనే ఉండాలి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం మన ఆంధ్రాకి ఇక్కడికి, మన ఆంధ్రాలో తిరుపతి గట్ట వెళ్తూ ఉంటాం, బట్ అక్కడ కూర్చోడానికి మనకి ప్లేసెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే అలా 5 to 6 hours అలా నించోవాలి పిల్లలతో. అంటే ఇట్స్ చాలా కష్టం అనమాట మనకి. పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది. వాళ్ళైతే 5 to 6 hours అంటే వాళ్ళకి వాష్రూమ్స్ అంటారు, టాయిలెట్కి వస్తుంది అంటారు. చాలా ఇబ్బంది ఒకసారి మనం బయటకి వెళ్తే మళ్ళీ రావాలి అంటే చాలా కష్టం అనమాట. ఏదో ఒకలాగైతే మేమైతే దాదాపు ఇంకా 10 వరకు ఫుల్గా ఇంకా అందరూ కూడా ఇంకా లైన్ అయితే కట్టేసి చూసారా ఎంత లైన్ ఉన్నదో. ఇంకా మేము వెళ్ళింది శివరాత్రి కొంచెం ముందు కాబట్టి ఇంకా హెవీ రష్గా అక్కడ నవరాత్రులు అయితే జరుగుతూ ఉంటుంది. అదే మెయిన్ గుడి అనమాట. ఇంకా మేము లైన్లోనే ఇంకా ఉన్నాము. చూసారా మేము నైట్ అంటే 5:30కి అలాగా చేసినప్పటికీ చీకటిగా ఉంది. ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇక్కడి నుంచి అంటే శివుడి గుడి నుంచి పార్వతీ గుడి వరకు అక్కడ అలాగా రక్ష అయితే కడతారు. ఇదే లింగం అండి. ఫైనలీ దర్శనం అయితే చాలా బాగుంది. అక్కడ లింగంకి అయితే మనం ముట్టుకోవాలన్నమాట. అందరూ కూడా అంటే బొర్రని లింగంకి తగిలించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు. ఫైనలీ దర్శనం అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా సాటిస్ఫై. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. అప్పటికే 11:30 అయింది. ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ
మనకి నార్త్లో అంటే ఆల్మోస్ట్ కచోడి పూరి ఇవే ఉంటాయి కాబట్టి మేమైతే ఫస్ట్ పూరి అయితే తీసుకున్నాం. ఇంకా పూరి తినేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మాకు అక్కడ కొన్ని సైట్ సీన్స్ ఉంటాయి అని చెప్తే ఇంకా సైట్ సీన్కి అయితే మేమైతే బస్ అయితే బుక్ చేసుకున్నాము. 3 ఫ్యామిలీస్ కాబట్టి ఇంకా బస్ బుక్ చేసుకొని ఇంకా సైట్ సీన్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇంకొక కొంచెం ముందుకెళ్తే ఇంకొక టెంపుల్ అయితే ఉందన్నమాట. ఆ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్తున్నాము. అక్కడ కూడా హెవీ రష్, ఇంకా ఫుల్గా అంటే మేము వెళ్ళింది కూడా మండే రోజు కాబట్టి ఎక్కడ చూసినా కూడా రష్గానే ఉంటుందన్నమాట. ఇక్కడ రష్ లేకుండా అయితే అస్సలు ఉండదు మండే రోజు కాబట్టి. బట్ మండే రోజే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే మేమైతే వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకొక పహాడ్ ఏదో ఉంది సైట్ సీన్ అని చెప్పేస్తే ఇంకా అక్కడికి మళ్ళీ మేము అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఇంకా అది కూడా చూద్దాము అని చెప్పేసి ఇది చూసినప్పటికీ ఆఫ్టర్నూన్ 2:30 అలా అయిపోయింది. ఇంకా 2:30 అలా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరికీ కూడా ఇంకా ఆకలేస్తుంది అని చెప్పేస్తే ఫస్ట్ ఈ గుడి దర్శనం చేసుకొని ఇంకా మేమైతే ఫస్ట్ లంచ్ చేసేద్దాము అని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే ఫస్ట్ చేసేస్తున్నాం అనమాట. లంచ్ చేసాక మళ్ళీ ఆ పహాడ్ ఏదో చూడడానికి వెళ్దాము అక్కడ సైన్స్ సీన్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయాము అనమాట. ఫస్ట్ ఇక్కడ కొన్ని అయితే ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. పిల్లలకి అయితే ఇంకా మేము టాయ్స్ గట్ట ఎక్కడికి వచ్చినా ఈ పిల్లలు టాయ్స్ గట్ట అడుగుతూ ఉంటారు కాబట్టి అక్కడ కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నా. అదే పహాడ్కి అయితే వెళ్ళాలన్నమాట. మేము లంచ్ చేసేసి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి అయితే అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా అక్కడికైతే బయలుదేరిపోతున్నాము. ఫస్ట్ లంచ్లో కూడా మేము ఇక్కడంతా కూడా థాలీ ప్లేట్ మాత్రమే తిన్నాము. ఇంకా రైసే తిందాము అని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఫస్ట్ తీసేసుకున్నాం. ఇక్కడ ఏదైనా థాలీ ప్లేట్ అంటారు, మొత్తం ఆ థాలీలోనే అన్నీ కూడా వేస్తూ ఉంటారనమాట. మనకు అక్కడ ఫుల్ మీల్స్ ఎలాగో అలాగా ఇక్కడ థాలీ ప్లేట్ అంటూ ఉంటారు. ఇంకా అది తీసేసుకొని ఫస్ట్ అక్కడ తినేసామన్నమాట. తినేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోయాము. ఎక్కడైతే మేము వెళ్దాం అనుకుంటున్నామో అక్కడ పహాడ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కదా బాబోయ్, అవంట మన మీదకి వచ్చేసి ఫోన్లు గట్ట లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయకండి, ఫోన్ యూజ్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా లాక్కుంటారు అని చెప్పి. కోతులు చూసారా, మేము ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క కర్రలు అయితే పట్టుకొని ఉన్నాం. ఏదో మేమే టూరిస్టులాగా ఎక్కడ చూసినా కూడా కోతులు మన మీదకి వచ్చేస్తూ ఉంటాయి. అందుకోసమే అస్సలు ఫోన్ అయితే అసలు చాలా వరకు చాలా తక్కువ వీడియోస్ అయితే ఇక్కడ తీశాను. ఎందుకంటే అస్సలు ఫోన్ ఎలా చేయడానికి లేదు, లేకపోతే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఏవో చాక్లెట్స్ అని చెప్పేసి. ఇంకా ఫైనల్లీ అది కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఇంకా మొత్తం చూసుకొని ఇంకా చూసిన తర్వాత లాస్ట్ మాకు నైట్ ట్రైన్ అయితే ఉండాలి, 7 o'clock అలా ట్రైన్. ఇంకా ట్రైన్ కోసం అయితే ఇంకా స్టేషన్కి వచ్చేసాము. ఇంక ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఫుడ్ అయితే మా హస్బెండ్ నెట్లో ఆర్డర్ చేసేసుకున్నారు. ఫుడ్ అయితే వచ్చిన తర్వాత మేము తినేసాం అనమాట. వాళ్ళు దుర్గాపూర్లో దిగిపోయారు. మేమైతే డైరెక్ట్గా ఇంకో 2 ఫ్యామిలీస్ అయితే కలకత్తా అయితే వచ్చేసాం. మంచి విజిటింగ్ ప్లేస్ అండి, ఎవరైనా తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. బట్ ఏదైనా ఒక 5 to 6 hours అయితే లైన్లో ఉండాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.